చందానగర్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఖజానా జ్యువెలరీలో చోరీని మరొక ముద్దే గోపనపల్లిలోని సేవలాల్ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. వరుస చోరీలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. హుండీ చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోలీసుల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందానగర్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇక జ్యువెలరీ షాప్ ఘటనలు మరవక ముందే మరో చోరీ జరిగింది. ఇక చందానగర్లోని ఓ ఆలయంలో హుండీ చోరీ చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, వరుస చోరీలు హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రధానంగా నిన్న జరిగినటువంటి చందానగర్ ఖజానా బ్రాంచ్ లో జరిగినటువంటి చోరీని మరొక ముందే మరొక చోరీకి ఏదైతే గోపన్నపల్లిలోని సేవాలాల్ దేవాలయంలో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి నగదు మొత్తాన్ని కూడా చోరీకి గురైనట్టుగా అయితే సీసీ కెమెరా ఫుటేజెస్ లో గుర్తించారు. ఆలయ పూజారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ మొత్తం కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజెస్ ద్వారా ఎలా జరిగింది, అలాగే ఈ చోరీకి ప్రధాన కారణం ఏంటి, ఎవరు చేశారు, ఆలయానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళ లేకపోతే ఇతరుల అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే క్లూస్ టీమ్స్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. కేవలం పోలీసుల వైఫల్యం వల్లే వరుస చోరీలు జరుగుతున్నాయి అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం హైదరాబాద్ మొత్తము చూసుకున్నట్టయితే వాతావరణం కూడా దొంగలకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణము, ప్రజలెవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఈ వాతావరణాన్ని అదునుగా చూసుకొని చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి 2 కేసులు చందానగర్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లోనే దాదాపు 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి నిన్న ఖజానా జ్యువెలరీస్ కి సంబంధించి, ఇవాళ చూసుకున్నట్టయితే గోపన్నపురం సేవాలాల్ ఆలయానికి సంబంధించి ఈ 2 కూడా చోరీలు 2 కూడా ఒకే తరహాలో ఉంది. మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల ముఠ ఒకేసారి వరుసగా చోరీలు చేసుకుని ఇతర రాష్ట్రాలకి వెళ్లిపోయేదానికే ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటారన్న కోణంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద సైబరాబాద్ కమిషనర్ ఎలా స్పందిస్తారు, అలాగే టైట్ సెక్యూరిటీ ఏదైతే పెట్రోలింగ్ పోలీసులు అన్ని సౌకర్యాలు కూడా దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి చోరీలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అన్న కోణంలోనే ప్రజలు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వైఫల్యము చాలా వరకు ప్రధాన కారణంగా అయితే ప్రజలు కూడా చెప్తున్నట్టుగా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి అంశంగా పరిగణించవచ్చు. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ ఉషా. సీసీ ఫుటేజ్ లో చూస్తే ఇట్లా పగలగొట్టి ఉంది సార్. దీన్ని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం.